తిరుమల కొండపై సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడి గాలులు వీస్తుండటంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ, మరోవైపు వేసవి ఎండల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రకృతి రమణీయంగా పచ్చదనంతో కళకళ్లాడే తిరుమల కొండపై భానుడి ప్రతాపం చూపుతూ ఉండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు నిషేధం ఉండటంతో భక్తులు ఎండవేడిమి తాళలేక పరుగులు తీస్తున్నారు. భానుడి భగభగలతో తిరుమల కొండపై కూడా ఉక్కపోత మొదలైంది. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కావటంతో భక్తులు గదుల్లోనే పాదరక్షలు వదిలేసి తిరుగుతూ ఉంటారు. అలాంటి వారంతా కాలుతున్న నేలపై నడవలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవి నుంచి ఉపశమనం కలిగించేందుకు టీటీడీ నిత్యం ట్యాంకర్లతో మాడవీధులను తడుపుతున్నా కాసేపటికి ఆవిరవుతున్నాయి. టీటీడీ వేయించిన కూలింగ్ పెయింట్, ఎర్ర తివాచీలపై భక్తులు త్వరగా నడుస్తూ షెడ్ల కిందకు చేరుకుంటున్నారు. కొందరు భక్తులు పగలంతా గదులకే పరిమితమవుతున్నారు. ఒకప్పుడు వేసవి కాలంలోనూ తిరుమలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు మించి ఉండేది కాదు. గాలిలో తేమ 60% ఉండేది. కానీ గత కొద్ది సంవత్సరాలుగా తిరుమలలో నిర్మాణ పరంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. భక్తుల అవసరాల దృష్ట్యా అంటూ అనేక ప్రాంతాల్లో చేపట్టిన వసతి గృహాల నిర్మాణం కారణంగా పచ్చని చెట్లను తొలగించేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలంతా కూడా సిమెంట్ రోడ్లను నిర్మించేశారు. దీంతో వర్షపు నీరు ఇంకే ప్రాంతమే లేకుండా పోయింది. రోజు రోజు ఎండ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. సో సౌకర్యాలు కొంచెం ఎక్కువ చేయాలి. కొంచెం మంటపం వేసేది కానీ కింద నీళ్ళు వేసేది కానీ కొంచెం సౌకర్యం చేయాలి. కొన్ని లడ్డూ ప్రసాదాలు కూడా కొంచెం క్యూ ఎక్కువ ఉంది. ఆడ కొంచెం మెయింటెనెన్స్ బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఏదన్నా మజ్జిగ కానీ మా సెలవుకు సంబంధించిన వస్తువులు ఏదైనా సప్లై చేయడం కానీ షామియానాలు ఏర్పాటు చేయడం కానీ అటువంటి చేస్తే బాగుంటుందని. చెట్ల తొలగింపు, పెరిగిన నిర్మాణాలతో తిరుమల వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రథసప్తమి పర్వదినం పూర్తయిన మరుసటి రోజు నుంచే తిరుమలలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లని గాలులతో ఆహ్లాదంగా ఉండే తిరుమల కొండలు ఇప్పుడు వేడి గాలులతో భగభగ మండుతున్నాయి.